అందరికీ నమస్కారం అండి. ఈ విచిత్ర విశ్వ కదలికలు ఎంతో విచిత్రమై ఉండును. అంత సులువుగా అది అర్థం కాని పని. ఈ విశ్వ కదలికను ఒక చిన్న ఉదాహరణను తెలుసుకుందాము. ముందుగా సూర్యుడు అనబడేవాడి వద్ద నుంచి తెలుసుకుందాము. తాను ఈ సృష్టి కదలికలో భాగమైన వాడు గనక ఉదయాన్నే క్రమంగా బయటకు వస్తుంటాడు. అదే సృష్టి కదలికలో భాగంగా ఆకాశాన్ని మేఘాలు సాగుతూ ఉంటాయి. జీవనదులలో నీళ్లు కూడాను అదే విధంగా ప్రతి క్షణము కూడా కదులుతూనే ఉంటుంది. అలాగే చెట్ల కొమ్మలు కూడా కదులుతూనే ఉంటాయి. అలాగే జీవజాతి కూడాను పక్షి జాతి ఏటో పయనిస్తూ ఉంటుంది. అలాగే చేప జాతి కూడాను నీటిలో ఈదుతూనే ఉంటుంది. అలాగే జంతు జాతి కూడాను మన యొక్క కదలిక కూడాను అందులోని భాగంగానే ఆకలి అవసరాలు అనే సూత్రం ప్రకారంగా. ఇక మన మానవ జాతి విషయానికి వస్తే ఆ సృష్టి కదలికలో భాగమైన మనము కూడాను ఆకలి అనబడే విచిత్ర సూత్రం ద్వారా ఎక్కడికెక్కడికి పోయి ఆ కాయలు ఈ పళ్ళు ఏరుకుంటాం. అలాగే వ్యవసాయం కూడా చేస్తున్నాము. అలాగే ఆహార ధాన్యాలు సంపాదించుకొని గృహ నివాసంలోకి మోసుకొచ్చుకుంటాము. ఈ విధంగా సృష్టి కదలిక అనేది ఇంకనూ ఉదాహరణలో చెప్పాలంటే ఒక మొక్కజొన్న కంకి తీసుకుందాము. అది పండింది ఒక చోట, దానిని మనం కొనుక్కున్నది ఒక చోట. ఇక అది తినుకుంటూ నడుస్తూ చాలా దూరం వెళ్తాము. అది ఆఖరినాక ఆ బిడ్డను ఎక్కడో పారేస్తాము. అంటే అది పండింది ఒక చోట, అది కొన్నది ఒక చోట, ఇక అది తిరిగి సృష్టిలో కలిసేది ఒక చోట. అలాగే ఆహార పంటలన్నీ కూడాను భూజాన్ని మోసుకోవడం కాక వాహనాలపై కూడా మోసుకొచ్చుకోవడాలు. ఇంకా విచిత్రంగా చెప్పాలంటే ఏ ప్రభోజంకారు తిన్న ఆహారము లేక ఏ హోటల్లో తిన్న ఆహారము తిరిగి దానిని ఎక్కడో విసర్జిస్తాము. అది పండింది ఎక్కడో, దానిని అందరికీ పంచిన వారు ఎక్కడో, అలా తిన్నవారందరూ కూడాను ఎవరెవరు ఎక్కడెక్కడ విసర్జిస్తారు. ఇక వస్త్రాల విషయం కూడా అంతే కదా. ఆ దూది ఎక్కడ పండిందో, అది ఏ ఊరు చేరి మగ్గం మీద నేయబడిందో, అది ఏ కొట్లోకి అమ్మకానికి వెళ్ళిందో, ఇక దాన్ని కొనుక్కున్నవాడు అది కట్టుకున్నవాడు ఎక్కడెక్కడికి ఎంతకాలం తిరిగాడు. కడకు అది చినిపోయిన తర్వాత తిరిగి దానిని మరలా మట్టికి ఎక్కడ అప్పగించాడు. అలాగే జీవులు కూడాను ఏ తల్లి కడుపున ఎక్కడ పుడతాయో, ఎక్కడెక్కడ తిరిగి జీవితకాలాన్ని సంపూర్ణం చేసుకుంటాయో, తిరిగి మరలా మట్టిలో ఎక్కడ కలుస్తాయో, అలా ఏ భౌతిక రూపమైనా ఎక్కడ సృష్టింపబడుతుందో, ఎక్కడ వినియోగింపబడుతుందో, ఎక్కడ మంతమవుతుందో, ఇక మరలాను దానిలో గల శక్తులు గడ్డి రూపంలోనో, చెట్టు రూపంలోనో, గింజ రూపంలోనో, పండు రూపంలోనో, ఏ భాగం ఏ జంతు కడుపు చేరాలనో అలా ఆహార రూపంలో ఆ శక్తి ఆ జంతువు శరీరంలో ఎక్కడ చేరాలో ఇక అలాగే చేరి ఆ జంతువు ఆయుసున్నంత కాలం ఆ విధంగా సృష్టిధర్మంగా కదలిక అనేది అణువు రూపాన కదులుతూ ఉండును. అన్ని పరిమాణ రూపాలలో కూడాను కదులుతూనే ఉండును. ఆ విధంగా ఈ భూగోళం అంతా కూడా కదులుతూనే ఉంటుంది. ఆ విధంగా ఈ విశ్వగోళాలన్నీ కూడా కదులుతూనే ఉంటాయి. విచిత్రంగా కాలంలో కదలిక అనేది క్షణంలో 1000వ భాగము కాదు, 1,00,00,000వ భాగం కూడా ఆగబోదు. కనుక ఆగితే సాగదు ఈ విశ్వము. ఇది విశ్వ విచిత్ర సత్యము. వ్యర్థమనిపిస్తే వదిలేయండి.